వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రాష్ట్రంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని రీనోటిఫై చేసి గిరిజన తెగలకు కనీస వసతులు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ టీఎస్సీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మిడియం బాబురావు, ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, తొడసం భీమరావు, సహాయ కార్యదర్శి ఆత్రం తనుష్ గవర్నర్ ను కలిసి ఆదివాసీ గిరిజనుల సమస్యలను వివరించారు. 9 జిల్లాల్లోని 85 మండలాల్లో 1180 ప్రకటిత షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయని, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో ఐటీడీఏలు లేవని, ఇక్కడ వాటిని ప్రారంభించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లాలోని మన్ననూరు ఐటీడీఏ పీఓ పోస్ట్ లేదని, దాన్ని సృష్టించి ఐఏఎస్ అధికారితో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చెంచులు సంప్రదాయబద్ధంగా సాగు చేసుకుంటున్న భూముల్ని కోల్పోయారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని షెడ్యూల్ గ్రామాలతో పాటు 1180 గ్రామాలని 5వ షెడ్యూల్ ప్రాంతంగా రీనోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం పోస్టులు భర్తీ చేసి బడ్జెట్ కేటాయించాలని, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు. పీసా, ఎల్టీఆర్ అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేస్తూ షెడ్యూల్డ్ తెగలు భూముల్ని గిరిజనేతరులకు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని చెప్పారు. మొలచింతపల్లిలో అత్యాచారానికి గురైన చెంచు మహిళకు ఆర్థికంగా సాయం అందించాలని, ఈశ్వరమ్మపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి బంధువు నాగన్న మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చెంచు కుటుంబాలకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని, మంచినీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.